సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెలంగాణ ఏపీ ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. వీకెండ్ కావడంతో తమ సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అటు సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ రిజర్వేషన్లు అయిపోవడంతో రైళ్లలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే బస్సుల సంఖ్య పెంచినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలందరూ కూడా నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల ద్వారా అయితే ఆంధ్రాకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్లో వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే వివిధ మార్గాల ద్వారా అయితే అక్కడ ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్ మొదలుకొని ఎల్బీ నగర్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని బస్ స్టాప్లలో కూడా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ద్వారా అయితే ప్రజలందరూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నటువంటి బస్ స్టాప్ వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రజలందరూ కూడా ప్రయాణించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్కి ఏంటంటే ఇక్కడ ఆర్టీసీకి ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ ప్రాంతంలో వీరికి వెళ్ళడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్లో ఎక్కాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు పొడవునా కూడా బారులు తిరగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బస్సులు వచ్చిన అనంతరం మాత్రమే బస్సులు ఎక్కేందుకు కాబట్టి ఇక్కడ ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ మీద కూర్చొని ప్రయాణికులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే ఆర్టీసీ సంబంధించిన అనేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు రిజర్వేషన్లు అన్నీ పూర్తవడంతో అదనపు బస్సులు వేస్తున్నప్పటికీ కూడా ప్రజలందరికీ అయితే కొంత ఆర్టీసీ సేవలు అందిస్తుంది. ఇటు ఏపీఎస్ఆర్టీసీ కానీ అదేవిధంగా టీఎస్ఆర్టీసీ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ సేవలు అందిస్తున్న నేపథ్యంలోనూ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా గిరాకీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో చాలామంది ప్రజలు కూడా తెలంగాణ నుంచి ఏపీకి అయితే తరలి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ రేట్లతో పోలిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు కూడా కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా ఓటు సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి అయితే ఆంధ్రాకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు? బ్రదర్ చెప్పండి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎందుకోసం? నేను తెనాలి వెళ్ళాలి. ఓకే, కంపల్సరీగా ఓటేద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు తెనాలి వెళ్తున్నా. బస్సు ఎంత కాస్ట్ ఉన్నారు కూడా. అంటే బస్సు కాస్ట్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఆర్టీసీ బస్కి వెళ్తున్నారా, ప్రైవేట్ బస్కి వెళ్తున్నారు? ఆర్టీసీ బస్సు టికెట్స్ దొరకలేదు, ప్రైవేట్ బస్కి వెళ్తున్నా. ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్కి 3 times రేట్ ఎక్కువ ఉంది. అంటే సాధారణంగా మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత రేట్ ఉండేది గతంలో? నేను తెనాలి వెళ్ళాలి 700 ఉండేది. అలాంటిది ఈ రోజున 2500 ఉంది ప్రైవేట్ ట్రావెల్స్కి. అంటే మామూలుగా ఎన్ని రేట్లు పెరిగింది అనుకోవచ్చు రేట్ను? ఆల్మోస్ట్ 3 times ఎక్కువ పెరిగింది. అంటే మామూలుగా సాధారణంగా ఆర్టీసీ కూడా చాలా బస్సులు ఏర్పాటు చేసాం, టికెట్ రిజర్వేషన్ అవకాశం దొరకలేదు. చెప్పినంతగా ఏం లేదండి. గవర్నమెంట్ బస్సులు అయితే అసలు లేవు, అది షూర్గా చెప్తాను నేను. 100 ప్రైవేట్ బస్సులు ఉంటే 3-4 గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి. ప్రాపర్లీ అయితే మాది విజయనగరం, వైజాగ్ దగ్గర. కానీ విజయవాడ వరకే నేను బస్సు అవైలబిలిటీ దొరికింది. కాస్ట్ కూడా టూ మచ్గా ఉన్నాయి బాగా.
నెంబర్ ఆఫ్ బస్సెస్ అంటున్నారు కానీ ఇక్కడ ఏం అనిపించట్లేదు. చూపిస్తున్నా కానీ బుక్ చేస్తేనేమో టోటల్ కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తున్నాయి. ట్రైన్స్ కూడా సీట్స్ 2 days ట్రై చేశాను కానీ కంప్లీట్గా బుకింగ్ చూపిస్తున్నాయి. మనీ కట్ అవుతున్నాయి కానీ టికెట్స్ బుక్ అవ్వట్లేదు. అంటే మామూలుగా మీరు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు టికెట్ల కోసం? మోస్ట్లీ 1 week నుంచి ట్రై చేస్తున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. సో ఎలాగైనా ఓటైనా యూజ్ చేసుకోవాలి కదా అని చెప్పి మేము వెళ్తున్నాం. మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రయాణికులు ఏంటంటే ఇవన్నీ కూడా ముందుగానే షెడ్యూల్ చేయబడి ఉన్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏదైతే మే 11న ముందే నిర్ణయించబడిన నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళే వాళ్ళందరూ కూడా సుమారు చాలా నెలల ముందు నుంచి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. 15 రోజుల వరకు కూడా బుకింగ్ చేసుకున్న వారికి అవకాశం ఉన్నప్పటికీ వారం 10 రోజులలో కూడా కొంత బుకింగ్ ఫెసిలిటీ అవైలబిలిటీ అయితే చూపించలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి సాధారణంగా ఉన్నటువంటి టికెట్ ధరల కంటే 3 అంతలుగా ట్రావెల్స్ అయితే ఎక్కువగా రేట్లు పెరిగాయని చెప్తున్నారు. మనం చూడవచ్చు ఈ యొక్క పాయింట్లో అయితే పూర్తి స్థాయిలో ట్రావెల్కి సంబంధించి ప్రైవేట్ బస్సులు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏపీలోకి వెళ్లాల్సినటువంటి ప్రజలకు అత్యధికంగా ప్రైవేట్ ట్రావెల్సే అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకొని తద్వారా అయితే వారి గమ్యస్థానాలు చేరుతా ఉన్నారు. ఒకే విధంగా విశాఖపట్నం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అవ్వడం అంటే ముఖ్యంగా విజయవాడ వరకు చేరుకొని అక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ లేదంటే అదే విజయవాడ నుంచి నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతాల మీదుగా తిరుపతి వెళ్ళే ప్రాంతాలు అంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ముందుగా అయితే తెలంగాణ నుంచి విజయవాడ వరకు చేరుకొని విజయవాడ నుంచి కూడా వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కూకట్పల్లిలో ఉంది. కెమెరామెన్ కీర్తన్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.